కల్తీ నెయ్యి అంశాన్ని కప్పిపుచ్చడానికి వైసీపీ ఇంకా అపచారాలు చేస్తుందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 300 ఆలయాలపై దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఖండించరా అని ప్రశ్నించారు. దేవుడు అంటే జగన్ అండ్ కోకు లెక్కలేదని ధ్వజమెత్తారు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగినట్టు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను వదిలిపెట్టదని, కల్తీ వ్యవహారంతో పాటు వైసీపీ హయాంలో జరిగిన అన్ని తప్పుడు అంశాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి పట్ల వీళ్ళు అపచారాలు చేస్తున్నారు. జోడ్లు వేసుకొని ఆ శాసన మండలిని వేదికగా అవమానపరచడం, ఇది హిందువులకు మనోభావాలకి అంటే లెక్కలేని విధానం, లెక్కలేనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు, వీళ్ళు అనేక విధాలుగా టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఏదో విధంగా వీళ్ళు డైవర్ట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ధార్మిక సంస్థలు కావచ్చు, బీజేపీ పార్టీ పెద్దలు కావచ్చు, జనసేన పార్టీ పెద్దలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిపి ఆ రోజు అడ్డుకున్నారు. లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అనేక వేల కోట్లు వీళ్ళు డైవర్ట్ చేసి ఉండేవారు. అయినప్పటికీ కూడా ఇంతమంది ఆ డబ్బులు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చిత్తూరు మున్సిపాలిటీ పేరున అనేక డబ్బులు వీళ్ళు దారిమలు ఇచ్చారు. కల్తీ నెయ్యి విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి పట్ల